హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. సో ఇంకా 2 నెలలు కూడా లేదు టైం. అండ్ ఐపీఎల్లో ఒక ఇంపార్టెంట్ టీం అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ కంప్లీట్ టీం ఎలా ఉంది అండ్ దాని బలం బలహీనత అండ్ 12 మంది ప్లేయర్స్. ఇప్పుడు టీం అంటే 11 కాదు 12, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఆడతాడు కాబట్టి టోటల్ 12 మంది ఎవరు అండ్ వీళ్ళు కాకుండా ఇంకా టీంలో ఆడే అవకాశం ఉన్న టాలెంటెడ్ ప్లేయర్ ఎవరు అనేది వీడియోలో చూడబోతున్నాం. వీడియోని లైక్ చేసి ఐపీఎల్ అన్ని టీమ్స్ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఆర్సీబీలో మీ ఫేవరెట్ ఇద్దరు ప్లేయర్స్ ఎవరు అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఆర్సీబీ టీంలో ఉన్నటువంటి ఓపెనర్స్ చూద్దాం. ఫస్ట్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. సో ఫస్ట్ టైం వీళ్ళిద్దరు ఓపెనర్స్గా రాబోతున్నారు. చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఈసారి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక స్టాండర్డ్ ప్లేయర్. అతను ఎప్పుడు ఎలా ఆడాలో అప్పుడు అలా ఆడతాడు, హిట్టింగ్ చేయగలడు అండ్ టార్గెట్ని బట్టి ఆడగలడు. సో విరాట్ కోహ్లీ అయితే ఒక స్టాండ్ కూడా ఇస్తాడు. ఫిల్ సాల్ట్ చూస్తే ఒక బ్లాస్టింగ్ బ్యాట్స్మెన్, ఒక అద్భుతమైనటువంటి హిట్టర్. సో ఇతన్ని 11,50,00,000 కొన్నారు, విరాట్ కోహ్లీ 21 లక్షలు. సో వీళ్ళిద్దరైతే చాలా ఫెంటాస్టిక్ ఓపెనర్స్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ప్రూవ్ చేసుకున్న ప్లేయర్సే. ఫిల్ సాల్ట్ని అయితే పట్టుబట్టి మరీ కొన్నారు. సో ఆ మెగా ఆక్షన్లో ఇతడి కాంపిటీషన్ వేరే టీమ్స్ వచ్చాయి, అయినా కూడా అతన్ని కొన్నారు. సో మొత్తానికైతే ఈ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే సెట్ అయిందని చెప్పొచ్చు. ఆర్సీబీకి ఈసారి చాలా బలంగా మారబోతుంది. అండ్ ఇంకొక ప్లేయర్ రజత్ పటిదార్. సో రజత్ పటిదార్ అయితే బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు డొమెస్టిక్ లెవెల్లో. అండ్ రజత్ పటిదార్ యొక్క స్పెషాలిటీ, ఇతడు చాలా ఫాస్ట్గా ఆడతాడు. సో హిట్టింగ్ చేస్తాడు, స్పిన్ అయినా ఫాస్ట్ అయినా ఒకే రేంజ్లో ఆడతాడు. సో బ్యాట్స్మెన్ ఇతడు, బౌలర్తో సంబంధం లేకుండా ఆడతాడు. సో చాలా మంచి బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. బౌలర్ ఎవరైనా కూడా అంతే దాటిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా విజయ్ హజారే అండ్ రంజీ ట్రోఫీలో కూడా చెలరైపోయి ఆడుతున్నాడు రజత్ పాటిదార్. సో ఒక సందర్భంలో ఆర్సీబీ కెప్టెన్ అవుతాడని చెప్పి కూడా టాక్ ఉంది. 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు రజత్ పాటిదార్. అంటే అతని టాలెంట్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో నెంబర్ 3లో రజత్ పాటిదార్ వస్తాడు. అండ్ నెంబర్ 4 దేవదత్ పడిక్కల్. సో ఈసారి ఇతన్ని తీసుకున్నారు, ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ఇతన్ని 2 కోట్లకు తీసుకున్నారు. అండ్ డొమెస్టిక్ లెవెల్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు ఈ మధ్య. సో ఇంతకుముందు ఐపీఎల్లో అయితే ఫెయిల్ అయ్యాడు. సో మొత్తానికి ఇదివరకు ఉన్నంత అటెన్షన్ అండ్ క్రేజ్ అయితే దేవదత్ పడిక్కల్ మీద లేదు. సో ఇతడు ఒక నార్మల్ బ్యాట్స్మెన్ లానే ఇప్పుడు మారిపోయాడు. కాకపోతే ఈ మధ్య డొమెస్టిక్ లెవెల్లో ఇతని ఫామ్ను బట్టి అండ్ ఇతడు కన్సిస్టెంట్స్గా రన్స్ చేసేదాన్ని బట్టి ఈసారి టీంలో ఖచ్చితంగా ఇతడు రాణిస్తాడని అయితే అనిపిస్తుంది. సో నెంబర్ 4 దేవదత్ పడిక్కల్ని మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 లివింగ్ స్టోన్, ఒక విదేశీ ప్లేయర్. సో ఇప్పటివరకు అయితే ఇద్దరు విదేశీ ప్లేయర్స్ అయ్యారు. ఒకటి ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్. 8,75,00,000. సో ఇతడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల లీగ్స్, టోర్నమెంట్స్ ఆడుతున్నాడు లివింగ్ స్టోన్. సో ఒక మంచి విధ్వంసం సృష్టించగల బ్యాట్స్మెన్. అండ్ నిలకడ ఆడగలడు, హిట్టింగ్ చేయగలడు అండ్ బౌలింగ్ కూడా వేస్తాడు, స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. ఒక ఆల్రౌండర్లానే పరిగణించవచ్చు. సో మొత్తానికి ఇతను ఒక 9 కోట్లు పెట్టి తీసుకున్నారు. అండ్ ఈసారి లివింగ్ స్టోన్ ఆర్సీబీకి ఎలా ఆడతాడో చూడాల్సి ఉంది. మిగతా ఐపీఎల్ టీమ్స్కి అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఇతను ఇవ్వలేడు. సో ఈసారి ఆర్సీబీలో ఇతడు ఎలా ఆడతాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అండ్ నెంబర్ 6 చూస్తే జితేష్ శర్మ, వికెట్ కీపర్. ఫిల్ సాల్ట్ అండ్ జితేష్ శర్మ ఇద్దరు వికెట్ కీపర్సే. జితేష్ శర్మను కూడా 11 కోట్లు పెట్టుకున్నారు. సో చాలా ఎక్కువ అమౌంట్, ఎందుకంటే ఇతడు అంత మంచి బ్యాట్స్మెన్ కాబట్టి ఇతన్ని అయితే తీసుకోవడం జరిగింది 11 కోట్లలో. సో మొత్తానికి 6 ఇక్కడి వరకు మీరు చూస్తే ఇది ట్రెమెండస్ బ్యాటింగ్ లైనప్. ఒకటి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పటిదార్, పడిక్కల్, లివింగ్ స్టోన్ అండ్ జితేష్ శర్మ. వీళ్ళంతా కూడా ఒక హిట్టింగే కాకుండా కాస్త కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్ కూడా. మనం ఎస్ఆర్హెచ్ చూసినప్పుడు అక్కడ అంతా హిట్టర్సే కనిపిస్తారు, భయంకరమైన హిట్టర్స్. సో వీళ్ళు హిట్టింగ్ చేయగలరు అండ్ నిలకడగా కూడా ఆడగలరు. అలాంటి కొంచెం వ్యత్యాసం అయితే ఈ 2 టీంల మధ్య ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 టిమ్ డేవిడ్. సో ఇతడు ఒక ఫినిషర్, 3 కోట్లకు వచ్చాడు తక్కువ ధరకే. సో 3 విదేశీ ప్లేయర్స్ అయ్యారు ఇప్పటివరకు, ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్ అండ్ టిమ్ డేవిడ్. సో టిమ్ డేవిడ్ కూడా ఒక మంచి హిట్టర్ అండ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడు. చేజింగ్ చేసేటప్పుడైనా కూడా ఇతడు చాలా బాగా ఆడతాడు. సో టిమ్ డేవిడ్ అయితే ఈసారి టీంలోకి తీసుకున్నారు. అండ్ ఇతడు ఒక బ్యాట్స్మెన్. అండ్ నెంబర్ 8 కృణాల్ పాండ్యా. సో ఈసారి వీళ్ళు కొన్న ఫెంటాస్టిక్ ప్లేయర్ ఇతడు, 5,75,00,000. సో ఆర్సీబీ కూడా సరైన స్పిన్నర్ లేక బాధపడుతున్నారు. సో కృణాల్ పాండ్యాతోని స్పిన్నర్ మాత్రమే కాదు, ఒక మంచి ఫీల్డర్ అండ్ ఒక మంచి బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో బ్యాటింగ్లో కూడా మీరు చూస్తే ఇతడు కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూ ఉంటాడు. సో కృణాల్ పాండ్యాని అయితే 5,75,00,000 కొన్నారు. సో ఈ టీంలో ఈసారి ఇతడు చాలా కీలకం కాబోతున్నాడు. బౌలింగ్ మెయిన్గా అండ్ బ్యాటింగ్ చివర్లో ఎప్పుడైతే చేజింగ్ ఆ చివర్లో ఎక్కువ రన్స్ చేయాల్సి ఉంటుందో ఇతడు బాగా ఆడతాడు. నెక్స్ట్ నెంబర్ 9 సుయాష్ శర్మ.
సో ఇతడు కేకేఆర్ నుంచి వచ్చినటువంటి ఒక మిస్టరీ బౌలర్. ఆల్మోస్ట్ ఇతడు వరుణ్ చక్రవర్తి రేంజ్‌లోనే వేసేంత కెపాసిటీ ఉంది. కానీ యంగ్ బౌలర్ 2,60,00,000కైతే కొన్నారు. సో మొత్తానికైతే స్పిన్ డిపార్ట్మెంట్‌లో ఈ టీం ఈసారి కన్సిస్టెంట్‌గా కనిపిస్తుంది. ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్‌గానే ఉంది. కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మ. సో ఇతడు ఎలా ఆడతాడో చూడాల్సి ఉంది. సుయాష్ శర్మ అయితే ప్రజెంట్‌గా అయితే సో పర్లే అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్. ఎస్ఆర్‌హెచ్ వదిలేసింది భువనేశ్వర్ కుమార్‌ని. అండ్ తర్వాత కూడా రిటైన్ చేసుకోవడానికి వాళ్ళకి ఎఫ్‌బీఎమ్స్ లేవు. అండ్ 10,75,00,000కి ఇతన్నైతే ఆర్సీబీ కొనింది. సో ఎస్ఆర్‌హెచ్‌లో తక్కువ అమౌంట్‌కి ఆడేవాడు. ఇక్కడ చాలా డబ్బు పెట్టి ఇతన్ని కొన్నారు. అంటే ఇతని యొక్క కెపాసిటీ మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి భువనేశ్వర్ కుమార్ చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఆర్సీబీకి ఎలా ఆడతాడు అని చూడడానికైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఫాస్ట్ బౌలర్. అండ్ నెక్స్ట్ నెంబర్ 11 హాజిల్వుడ్. సో హాజిల్వుడ్ అయితే ఈసారి 12,50,00,000 చాలా డబ్బు పెట్టి ఇతన్ని తీసుకున్నారు. అండ్ హాజిల్వుడ్ ఒక మంచి ఫాస్ట్ బౌలర్. అందుకే అంత ధర అయితే ఇతనికి వచ్చింది. సో మొత్తానికి ఫాస్ట్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ అండ్ హాజిల్వుడ్. అండ్ నెంబర్ 12 యష్ దయాల్. సో యష్ దయాల్ని అయితే ఆల్రెడీ వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. 5 కోట్లు పెట్టి యష్ దయాల్ రిటైన్ అయ్యాడు వీళ్ళ టీంలో. అండ్ మొత్తానికైతే 3 ఫాస్ట్ బౌలర్స్, 2 స్పిన్నర్స్ ఉన్నారు టీంలో. అండ్ 8 నెంబర్ వరకు అయితే బ్యాటింగ్ ఉంది. అండ్ ఇంకొక బౌలర్ రసిక్ దార్ 6 కోట్లు పెట్టుకున్నారు. సో ఇతనికి మధ్యలో ఏదైనా ఛాన్స్ వస్తే వేరే మ్యాచ్లో రావచ్చు. అండ్ నెక్స్ట్ జాకబ్ బెథెల్. సో ఇతడికి చాలా ఈ మధ్య ఇతని మీద అయితే కాన్సన్ట్రేషన్ పెట్టారు చాలామంది ఒక హిట్టర్గా. సో ఒకవేళ టిమ్ డేవిడ్ ఫెయిల్ అయితే జాకబ్ బెథెల్కి ఛాన్స్ ఇవ్వచ్చు. 2,60,00,000 పెట్టి జాకబ్ బెథెల్ని అయితే తీసుకున్నారు. సో మొత్తానికి రసిక్ దార్ అండ్ జాకబ్ బెథెల్ వీళ్ళిద్దరు కాస్త పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్గా కనిపిస్తున్నారు ఇప్పుడున్న 12 మంది కాకుండా. సో ఇదైతే ఆర్సీబీకి సంబంధించిన కంప్లీట్ అప్డేట్. నాకు అనిపించడం అయితే ఈ టీం బలంగానే ఉంది. కానీ కప్పు కొట్టాలంటే మిగతా టీమ్స్ చాలా కాస్త బలంగానే కనిపిస్తున్నాయి. సో ఆ కెపాసిటీ ఉంది. కానీ వీళ్ళు ఎలా ఆడతారు చూడాల్సి అయితే ఉంది ఫస్ట్. సో నెంబర్ 7 వరకు చాలా ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు. అండ్ బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ టీంలో ఉన్న ఇంకొక ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్. సో ఇతడైతే వెస్టిండీస్కి సంబంధించినటువంటి ఫాస్ట్ బౌలర్ కమ్ బిగ్ హిటర్. సో ఇతడు ఒక మ్యాచ్ విన్నర్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ టిమ్ డేవిడ్ అయినా, లివింగ్స్టోన్ అయినా కాస్త నిరాశ పరిస్థితే మాత్రం, లేకపోతే హాజిల్వుడ్ అయినా, సో వీళ్ళు ఎవరిపైనా కూడా అతన్ని తీసుకుంటారు. సో ఇప్పుడు ఉన్నటువంటి విదేశీ ప్లేయర్స్ అయితే ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, హాజిల్వుడ్ ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. 4 విదేశీ ప్లేయర్స్. సో వీళ్ళలో ఎవరిద్దరు ఫెయిల్ అయినా కూడా జాకబ్ బెథెల్ లేకపోతే రొమారియో షెఫర్డ్ వీళ్ళిద్దరు కూడా విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో స్ట్రాంగ్ ప్లేయర్స్గా అందుబాటులో అయితే ఉన్నారు. సో మొత్తానికి ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అండ్ రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్ అండ్ హాజిల్వుడ్ అండ్ యష్ దయాల్. సో ఈ విధంగా అయితే ప్లేయింగ్ 11 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళలో ఫామ్లోకి వస్తే మాత్రం టీం స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ ఫామ్లోకి రాకపోతే మాత్రం ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా మనం ఏం చేయలేం. సో మొత్తానికి ఈ సీజన్ అయితే ఆర్సీబీ నా వరకైతే స్ట్రాంగే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.